వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో అన్నలంటే ప్రాణం, అన్నంటే భయం. ఇప్పటికి ఎందుకు ఆయన ఇప్పటికి నన్ను 10th క్లాస్ స్టూడెంట్ లా చూస్తాడు, నీకు ఏం తెలీదు అంటాడు. ఏమన్నా అంటే, మినిస్టర్ నేను అయినా లోపలికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి నాకు పెళ్ళైంది, 2 పిల్లలు, వాళ్ళకి కూడా పెళ్లి చేసే వయసు, ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నాడు అని మా ఆయన దగ్గర కొట్లాడుతుంటా. అక్కడ చెప్పొచ్చు కదా, నా దగ్గర చెప్తే ఏమొస్తుంది అంటాడు మా ఆయన. ఓకే, అక్కడ చెప్పలేక కదా నీ దగ్గర చెప్తున్నాను. పెద్దన్న పేరేంటి? కుమారస్వామి రెడ్డి. కుమారస్వామి రెడ్డి. చిన్నన్న రాంప్రసాద్ రాంప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు మీతోనే ఉంటారు. నేనంతా సో కంటికి రెప్పలా కాపాడుతూ మేమిద్దరం కొట్టుకుంటుంటాం, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉమ్. ప్రేమించుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇచ్చుకుంటాం, పుచ్చుకుంటాం. సో మధ్యలో కూడా ఆయనతో భయం కొంచెం, డిగ్నిఫైడ్ ఉంటాడు, ఆయన సైలెంట్ గా ఉంటాడు. ఆర్థికంగా కూడా మీకు వచ్చే రెమ్యునరేషన్లు కావచ్చు, లేకపోతే మీరు సంపాదించింది కావచ్చు, అన్నలకి ఎక్కువ వదిలిపెట్టేవాళ్ళు, వాళ్ళే చూసుకునే వాళ్ళు. ఒకనొక టైంలో అన్నల వల్ల కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఆమె అనే మాట వాస్తవం. ఏదన్నా మా ముగ్గురిదే కదా, మా అమ్మ నాన్న చనిపోయాక నన్ను వాళ్ళిద్దరే కంటికి రెప్పలా చూసుకున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా కూడా నా కోసమే వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఏది వచ్చినా మా ముగ్గురిదే. అది నాది వాళ్ళకి ఇచ్చాను అనేది కాదు కదా, వాళ్ళ సమయము, వాళ్ళ సపోర్ట్. ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే లేడీకి చాలా కష్టం సొసైటీలో. ఎప్పుడు ఏం చేద్దామా అని చూస్తూ ఉంటారు కదా, మీకు తెలిసే. అది ఉన్న 2 ఇండస్ట్రీలు ఎలాంటివి మీకు తెలుసు, డామినేటివ్, మెయిల్ డామినేటివ్. సో అన్నలు, భర్త, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాల్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది డైవర్స్ ఇవ్వటము, అది చాలా తప్పు. నాకు టైంలో వాళ్ళకి డైవర్స్ అనేది లేదు కదా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడ్జస్ట్ చేసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి సమయం వచ్చినప్పుడు. ఒక మనిషి ఎప్పుడూ కోపంగా ఉండడు కదా, ఒక మనిషి ఎప్పుడు చెడ్డగా ఉండడు. ఏదైనా ఒక చిన్నది జరిగినప్పుడు మనకు నచ్చలేదనుకో, మంచి మూడ్ ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని తెలియజేసి దాన్ని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ 100 years హ్యాపీగా ఉంటుంది. పాతకాలంలో అదే కదా చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, నేను సంపాదిస్తున్నా, నేను నీకెందుకు అడ్జస్ట్ అవ్వాలి, టింగ్ అని డైవర్స్. అసలు డైవర్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? ఇతనితో నువ్వు ఉండలేంది, నెక్స్ట్ వచ్చే వాళ్ళతో ఎలా ఉంటావు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే కన్నా ఫస్ట్ వాళ్ళతో అడ్జస్ట్ అయితే గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సరిదిద్దుకుంటే ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీలో ఒక పేరు. సొసైటీలో ప్లస్ ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు. చాలా ఫ్యామిలీస్ లో ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు ఒక పెళ్లి, వీళ్ళు ఒక పెళ్లి చేసుకుంటారు. ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు. మంచి బట్టలు, మంచి భోజనము, లేకపోతే కార్డులో డబ్బులు వేసి ఇవ్వటం కాదు కదా. ఎమోషనల్ బాండేజ్, వాడికి ఒక భద్రత కలిగించాలి కదా. అలాంటి వాళ్ళు మనం చాలా మంది ఇండస్ట్రీలో కూడా చూస్తాం. సో మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ టైంలోనే శుభ్రంగా ఇండస్ట్రీలో శెల్వా గారిని మీరు పట్టారా, మీరు శెల్వా గారిని పట్టారా? ఫస్ట్ ఇయర్ లో 91 లో ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ లోనే మా ఆయన పడిపోయారు. ఆయన పడిపోయారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నాకు అసలు ఆ లవ్ గివ్ ఏమీ తెలియదు, లాంగ్వేజ్ రాదు నాకు, అదొక పెద్ద టెన్షన్, ఆ తమిళ్. సో ఆ సినిమా షూటింగ్ లో నాకు వాళ్ళు ఏదైనా ఇస్తే దాన్ని నేర్చుకోవడానికి సరిపోతుంది, ఇంక వేరే ఆలోచన ఉండేది కాదు. సో మా ఫ్యామిలీ ఆయనకి నచ్చింది, మా మదర్, ఫాదర్, మా అన్నయ్యలు, నేను. ఆ బాండేజ్ చూసి ఆయనకి నచ్చి మా అమ్మ నాన్నని అడిగారు, నాకు కూడా చెప్పలేదు. మీ అమ్మాయి నాకు నచ్చింది, నేను వెనకబడి ప్రేమించి మళ్ళీ మీరు నో అంటే నేను గడ్డం పెంచుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నేను ప్రాక్టికల్, నాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు నేను నచ్చితే చేసుకుంటాను అన్నారు. సో ఆయన అప్రోచ్ నచ్చింది వీళ్ళకి. 91 లోనే నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. యాక్చువల్ గా సినిమా రిలీజ్ రోజే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. కానీ మళ్ళీ ఏమనుకున్నాం అంటే అన్నయ్యలు ఇద్దరు నాతో ఉండిపోయారు, అమ్మ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి నాతో ఉండిపోయింది. సో మనం సడన్ గా మన సెల్ఫిష్నెస్ తో వెళ్ళిపోతే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక సినిమా వాళ్ళకి మనం చేద్దాము, చేశాక మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి సమరం స్టార్ట్ చేసాం. ఆ టైటిల్లో ఏంటో కానీ నా లైఫే సమరం అయిపోయింది. యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు. నాకు తల యాక్సిడెంట్ అయింది, కాలు యాక్సిడెంట్ అయింది. సో చాలా రోజులు సినిమా 1 year అయిపోయింది కదా. సో అప్పులు అయిపోయి సెట్స్ అన్ని అట్లే ఉండిపోయినాయి కదా, తీయలేక వేయలేక. ఆ రిలీజ్ లోపల బాగా ఇబ్బంది అయింది. సో అవన్నీ క్లియర్ చేసుకొని అందరం సెటిల్ అయ్యే ముందుకి 2000 అయిపోయింది. 2002కి పెళ్లి. 2002కి పెళ్లి. అవును. సో అన్ని ప్రాబ్లం క్రాస్ చేసి 2002 హ్యాపీగా. బట్ 22 సంవత్సరాలు అయిందా పెళ్లి అయిపోయి? 22. సో 11 ఏళ్ళు లవ్, తర్వాత 22 ఏళ్ళ పెళ్లి, 33 years. 33 years. అందరూ అనుకుంటారు రోజా గారి వల్ల శెల్వా గారు భయపడతారు అని, కానీ
కొంతమందికి మాత్రమే తెలుసు సెల్వా గారికే వీళ్ళు భయపడతారు. సైలెంట్ గా ఉండే వాళ్ళకి అందరూ భయపడతారు, గట్టిగా మాట్లాడే వాళ్ళకి ఎవరు భయపడరు. ఎందుకంటే వీళ్ళు కొంచెంసేపు అరుస్తారు మళ్ళీ సైలెంట్ అయిపోతారని తెలుసు. కానీ సైలెంట్ ఉన్న వాళ్ళు ఏం చెప్పరు, నోట్తో కామ్గా ఇలా ఉంటారు ఇలా అంటారు. పిల్లలు కూడా ఆయనకే భయపడతారు, నాకేం భయపడరు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు నాతో, ఆయనకే భయపడతారు. అవును. బట్ కౌశిక్ పుట్టే టైంలో బాగా ఇబ్బంది పడ్డారు కదా. నేను విన్నా, ఒంగోలు నుంచి వెళ్తూ ఒంగోలుకి ఒక టెంపుల్ ఓపెనింగ్ కి వెళ్ళున్నా, సిద్ధరాఘవరావు గారు. సిద్ధరాఘవ 5th month నాకు అప్పుడు. సో ట్రైన్ లో వచ్చేటప్పుడు ఆ హ్యూమిడిటీ, ఆ జనాలు 1,00,000 మంది పైగా వచ్చారు ఆ రోజు. బ్లీడింగ్ అయిపోయింది 5th month కే. సో అలాగే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యా. 2 months హాస్పిటల్లో అలాగే అయిన తర్వాత 7th month లో పుట్టాడు. చాలా టెన్షన్ 2 months నాకైతే వాడు పుట్టేంత వరకు. ప్రీమెచ్యూర్ బేబీ. అందుకే వాడంటే ఇంకా స్పెషల్ ప్రేమ. ఓకే. ఎక్కువ కేర్ తీసుకున్నా. ఇప్పుడు బాగున్నారు, 6 feet పైన ఉన్నాడు. ఓకే. ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందా ఏమన్నా? దేవుడు ఆశీస్సులు ఉంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందా? వాడికి ఇంట్రెస్ట్ ఉంది, పాపకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆమెకి చదువుకోవటం అంటే చాలా ఇష్టము. వీడికి డైరెక్షన్ ఆర్ హీరో ఏది సెట్ అయితే అది చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా టైం ఉంది, అయితే చదువుకుంటున్నాడు, చిన్నోడు కదా. పాప ఒక స్టార్ హీరోయిన్ కి కోడలుగా వెళ్ళే అవకాశం ఉంది. ప్రపోజల్స్ వస్తున్నాయి అనేది బయట టాక్. ఎవరమ్మా స్టార్ హీరో? ఏమో, నాకెవరు రాలేదమ్మా ఇంతవరకు, ఎవరు నా చెవుల్లోకి అయితే రాలా. ఓకే. పాప మీద చాలా వస్తాయి, హీరోయిన్ గా చేస్తుంది, హీరో యాక్టింగ్ కోసం డాన్స్ కోసం ఫారెన్ కి వెళ్ళింది, యూఎస్ కి వెళ్ళింది చదువుకోవటానికి. తనకి సైంటిస్ట్ అవ్వాలని ఇష్టము. తను యాక్ట్ చేస్తానంటే మాకు కూడా హ్యాపీ. నేను మొదట్లోనే చెప్పా కదా, యాక్టింగ్ అనేది ఒక వరం, అది అందరికీ దొరకదు. చాలా అందంగా ఉంటుంది. సో నా పాప యాస్టీస్ నా అలాగా ఉంటుంది, కానీ ఫేర్గా ఉంటుంది. నాకు లేని ఆ కలర్ తనకు వచ్చింది. సో తనకి ఇష్టమైంటే నేను కూడా ఎంకరేజ్ చేసి ఉంటా. ఓకే. సో తనకి చదువుకోవాలి మమ్మీ, నేను ఇలాగ అవ్వాలి అలాగ అవ్వాలంటే నేను సరే అని తన ఇష్టానికి వదిలాం. ఫస్ట్ నుంచి కూడా సెల్వా నేను పిల్లల్ని మా మిగతా తల్లిదండ్రుల్లాగా మనం డాక్టర్ అవ్వలేదు కూడా డాక్టర్ చేద్దాం, మనం ఇంజనీర్ అట్టా ఎప్పుడు అనుకోలే. వాళ్ళకి ఏం నచ్చిందో అది కరెక్టా కాదా చూసి ఆ వేలో మేము సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తాం. సో మీలాగా ఇండిపెండెంట్ ఉమెన్ కదా తను కూడా? చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది, హెల్పింగ్ నేచర్, చాలా మంది పిల్లల్ని చదివిస్తుంది, చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచో చేస్తుంది, చిన్న ఏజ్ నుంచే. ఒకసారి బై బర్త్ వచ్చింది, నేను చెప్పింది కూడా కాదు తనకి, తన ఇష్టంగా తనే చేస్తుంది. ఇంట్లో ఇన్ని మెడల్స్ ఉన్నాయి, మొత్తం రూమ్ అంతా, ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు. ఇప్పుడు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 2-3 days లో నైజీరియా కూడా వెళ్తుంది, అవార్డు వచ్చింది. ఓకే. సో అన్ని చదువులో గానీ సర్వీస్ లో గానీ ఇలా అన్నిట్లో కూడా తను ఇప్పుడు కొత్తగా ఇటలీ లాంగ్వేజ్ నేర్చుకుంది, ఓపెరా వాయిస్ నేర్చుకుంటుంది. మొన్న హాలిడేస్ 2 months వెళ్ళింది కదా, నేను కూడా వెళ్ళా. వైరల్ అయింది కదా ఒక రోజా గారి డ్రెస్, రోజా గారి డ్రెస్ బాగా వైరల్ అయింది నిజంగానే. అంటే వాళ్ళు చేసే వాళ్ళకి వాళ్ళ పార్టీ నాయకుల కోడళ్ళు పెళ్ళాలు వేసుకునే డ్రెస్సులు కనిపివు, నా మీదే ఉంటుంది వాళ్ళకి. అంటే మనని ఎంత అభిమానిస్తున్నారు, ఎంత ఫాలో చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించాలి మనం. శత్రువులు ఎక్కువే మీకు అయితే? హ్యాపీయే కదా, వాళ్ళు ఉంటేనే మనకు కూడా కిక్ ఉంటుంది, బెటర్ గా చేయడానికి ఉంటుంది కదా లైఫ్ లో, సక్సెస్ అవడానికి. అందరు బాగుంది అంటే అయిపోతుంది అంతే. ఎవరైనా కాదన్నప్పుడే కదా మనం అవునని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొంచెం కష్టపడి పనిచేస్తాము. అంటే గట్టి ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత ఏదైనా గానీ ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారుగా ఇప్పుడు నాటు తెలియదు అనుకుంటా. ఎప్పుడైనా ఛాలెంజింగ్ ఫస్ట్ నుంచి కూడా. అవునా? ఓకే. అలా ఉన్నా కాబట్టి ఇంత దూరం వచ్చా. లేకపోతే ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అయినప్పుడు ప్రేమ తపస్సు ఇంటికి పోయి ఉండాలి, ఫస్ట్ సారి ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. అది నా చేతుల్లో లేదు కదా, ఎవరో చేసిన దానికి నా మీద బ్లేమ్ చేస్తే ఫెయిల్యూర్ అంటే నేను ఒప్పుకోను. ఓకే. నేను కష్టపడి నేనేంటో ప్రూవ్ చేసుకొని నా మీద నమ్మకంతో ప్రజలు ఓడించినా గెలిపించినా రిసీవ్ చేసుకోవాలి. సో అలా వర్క్ చేసుకుంటూ వచ్చాను, మళ్ళీ గెలిచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.